ఐపీఎల్ 2026 సీజన్ తుది అంకానికి చేరుకుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నేడు జరగనున్న టైటిల్ పోర్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇరు జట్లు తమ రెండో ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాలని పట్టుదలగా ఉన్నాయి. గత ఏడాది ఇదే వేదికపై పంజాబ్ కింగ్స్ ను ఓడించి తమ దశాబ్దాల టైటిల్ కలను నెరవేర్చుకున్న ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతోంది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ జట్టుకు 5 ఏళ్లలో ఇది మూడో ఫైనల్ కావడం విశేషం. 2022లో అరంగేట్రం చేసిన తొలి సీజన్లోనే విజేతగా నిలిచిన గుజరాత్ 2023 ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమి పాలైంది. ఈసారి ఎలాగైనా కప్పు గెలవాలని పట్టుదలగా ఉంది. అహ్మదాబాద్ లో ఆదివారం వర్షం పడే అవకాశం కేవలం 5%మేనని వాతావరణ నివేదికలు చెబుతున్నాయి. ఒకవేళ అనుకోని రీతిలో వర్షం అంతరాయం కలిగిస్తే ఫైనల్ కోసం బీసీసీఐ సోమవారం రిజర్వ్ డేను కేటాయించింది. ఆదివారం ఆట ఎక్కడైతే ఆగిపోతుందో సోమవారం అక్కడి నుంచే తిరిగి ప్రారంభిస్తారు. ఒకవేళ ఆదివారం సోమవారం 2 రోజులు వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా రద్దయితే లీగ్ దశలో పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో నిలిచిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. ఈ నిబంధన ప్రకారం ఆర్సీబీ టైటిల్ కైవసం చేసుకుంటుంది. ఈ సీజన్లో ఆర్సీబీ నేరుగా ఫైనల్ కు చేరుకుంది. క్వాలిఫైయర్ 1లో గుజరాత్ టైటాన్స్ ను 92 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి తుది పోరుకు అర్హత సాధించింది. ఓటమి పాలైన గుజరాత్ క్వాలిఫైర్ 2లో రాజస్థాన్ రాయల్స్ ను 7 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధిస్తే ఆ జట్టు కెప్టెన్ రజత్ పటేదర్ ఓ అరుదైన ఘనతను అందుకుంటాడు. ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ తర్వాత వరుసగా 2 ఐపీఎల్ టైటిల్ గెలిచిన 3వ కెప్టెన్ గా చరిత్ర సృష్టిస్తాడు. దీంతో ఈ ఫైనల్ పోరుపై అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ అంశంపై మరిన్ని వివరాలని స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, ఐపీఎల్ ఫైనల్ పోరుకు సిద్ధమైంది. అయితే వర్షం ఆటంకం ఏమైనా కలిగిస్తుందా అన్న సందేహాలు అయితే ఉన్నాయి. వివరాలేంటి? జ్యోతి, చాలా తీవ్ర ఉత్కంఠగా అయితే ఇటు క్రికెట్ క్రీడాభిమానులు అయితే చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఐపీఎల్ 2026కి సంబంధించి ఫైనల్ ఫైట్ అయితే ఈ రోజు జరగబోతుంది. ఈ ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ గా జరగబోతున్నటువంటి మ్యాచ్ గానే చెప్పాలి. అయితే ఈ రెండింటి జట్ల మధ్య కూడా ఇరు జట్లు కూడా డి అనేటువంటి స్థాయిలో చాలా బలమైనటువంటి బ్యాటింగ్ లైనప్ తోటి ఎక్కువగా అత్యధికంగా కూడా రన్స్ రాబడుతూ కూడా రెండు హాట్ ఫేవరెట్ గానే ఉన్నాయి. అయితే ప్రధానంగా చూస్తే క్వాలిఫైర్ 1 గెలిచి ఆర్సీబీ అయితే నేరుగా ఫైనల్ కి చేరింది. ఇక తర్వాత క్వాలిఫైర్ 2 లో రాజస్థాన్ ను ఓడించి గుజరాత్ ఫైనల్ కి చేరినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఈ రోజు జరగబోతున్నటువంటి అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం లో జరుగుతున్న మ్యాచ్ కి కొంత
వర్షం ఆటంకంగా కలిగించేటువంటి అంశం అంతగా లేదన్నట్టు చెప్తున్నప్పటికీ కూడా ఒకవేళ వర్షం ఆటంకం కలిగిస్తే మాత్రం అంటే ఈ రోజు మ్యాచ్ ఎంతవరకు అయితే కొనసాగుతుందో అక్కడి నుంచి దాన్ని రిజర్వ్ చేసి సోమవారం రోజు అక్కడ ఎక్కడి నుంచి అయితే ఆదివారం మ్యాచ్ ఆగిందో అక్కడి నుంచి కొనసాగించేటువంటి అవకాశం కల్పించేట్టుగా కూడా ఒక ఆ పరిస్థితిని కల్పించారు. ఒకవేళ సోమవారం కూడా వర్షం అనేటువంటిది అంతరాయం మ్యాచ్ అంతరాయం కలిగిస్తే మాత్రం పాయింట్ల పట్టిక రన్ రేట్లు వీటన్నిటి ఆధారంగా కూడా వారిని విజేతలుగా ఫైనల్ విజేతలుగా ప్రకటించేటువంటి అవకాశం కల్పిస్తుంది అన్నట్లుగా చెప్పాలి. అయితే ఆర్సీబీ అయితే వరుసగా రెండోసారి టైటిల్ కోసం చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తుంది, చాలా గట్టి పట్టుదలతో ఉంటే ఇటు గుజరాత్ కూడా రెండో కప్పు కోసం పోటీ పడుతుంది. ఏదైనా కానీ ఈ రోజు జరగబోయేటువంటి ఫైనల్ అయితే అత్యంత ఆసక్తికరంగా మారిపోయింది అన్నట్లుగానే మనం చెప్పాలి. ఇక ఈ పోరుపై గెలుపు విషయంలో అంచనాలు ఎలా ఉన్నాయి? అంటే అంచనాలు కూడా ఇరు జట్లకి అదే విధమైనటువంటి అంచనాలు ఉన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే ఇటు ఇరు జట్ల అభిమానులు ఇటు ఆర్సీబీకి సంబంధించి కానీ ఇటు గుజరాత్ టైటాన్స్ సంబంధించినటువంటి వారు కానీ ఇటు బలమైనటువంటి బ్యాటింగ్ లైనప్ తోనే ఉన్నారు, అత్యధికంగా రన్స్ రాబడుతున్నారు. కానీ ప్రధానంగా చూస్తే ఈ రోజు ఫైనల్ మ్యాచ్ లో కూడా అత్యధికంగా కూడా ఎక్కువ రన్స్ రాబట్టాలి, ఎందుకంటే వర్షం ఆటంకం కలిగించేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది కొంత వినిపిస్తున్న నేపథ్యంలో సాధ్యమైనంత వరకు తక్కువ ఓవర్లలోనే తక్కువ బాల్స్ లోనే మరింత ఎక్కువగా కూడా రన్స్ అంటే సుమారు ఒక్కొక్క ఓవర్ కి 20 రన్స్ చొప్పున రాబట్టాలి, 15 నుంచి 20 రన్స్ రాబట్టాలి అనేటువంటి ఆలోచనలో ఇరు జట్లు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇదే పరిస్థితి కొనసాగిస్తే మాత్రం ఖచ్చితంగా రన్ రేట్ ఆధారంగా ఒకవేళ ఫలితాన్ని డిక్లేర్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే డెఫినెట్ గా రన్ రేట్ కూడా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ఫైనల్ టైటిల్ గెలుచుకోవడానికి అనేటువంటి దాంట్లో భాగంగానే బలమైనటువంటి బ్యాటింగ్ లైనప్ రెండు జట్లు నమ్ముకునే అన్నట్లుగానే మనం చెప్పాలి జ్యోతి. రైట్, థ్యాంక్ యూ తేజ.